ప్రతిసారి స్టాక్ అయితే కంటిన్యూయస్‌గా మంచి ర్యాలీ అయితే కనబడుతుంది. యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద స్టాక్‌లో ఒక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మొమెంటమ్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్‌గా కూడా లోయర్ లెవెల్స్ దగ్గరగా స్టాక్‌లో ఒక బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నౌ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ Q4 రిజల్ట్స్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ Q4 రిజల్ట్స్ కూడా ఓవరాల్‌గా బెటర్ Q4 రిజల్ట్స్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్ చూస్తే కనుక మల్టీ ఫోల్డ్ జంప్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద కంపెనీ పోస్ట్ చేసింది. అంటే 2023, 2024 కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది 1604.55 crore వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 31.25 crore. సో మీకు మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ ప్రాఫిట్ కంపెనీ ఎర్న్ చేయగలిగింది. సో ఇదొకటి కన్సిడర్ చేయాల్సిన థింగ్ అయితే ఇన్కమ్ అనేది 44.84 crore నుంచి 1854.68 crore పెరిగింది. అండ్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ ఈజ్ అరౌండ్ 310 crore. ఎన్ఐఎస్ అనేవి 280 crore వచ్చాయి. సో ఇక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్స్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 310 crore ఇన్ Q4 అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 280 crore వచ్చాయి. సో నియర్లీ 6% జంప్ నెట్ ప్రాఫిట్లో Q-on-Q బేసిస్ మీద అండ్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 5.76% జంప్ Q-on-Q బేసిస్ మీద కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ టోటల్ ఇన్కమ్ అనేది Q-on-Q బేస్ మీద 418.18 crore వచ్చింది ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి టు మార్చ్ 2024 పీరియడ్లో. అండ్ కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్లో ఇట్ వాజ్ అరౌండ్ 414.3 crore. సో ఇంకా మీరు క్లియర్గా చూస్తే కనుక లెట్ us లుక్ ఇంటూ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఎఫ్ఐఎస్కి 20% హోల్డింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా సిగ్నిఫికెంట్ వాటా కలిగి ఉన్నారు. అండ్ కమ్ టు కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూసుకుంటే కనుక అండ్ లెట్ us లుక్ ఇంటూ సేల్స్ 45 crore ఉన్న లాస్ట్ ఇయర్ సేల్స్ ప్రస్తుతానికి 1854 crore వచ్చాయి. దట్ ఈజ్ ఇందాక డిస్కస్ చేసినట్టు నెట్ ఇన్కమ్ అనుకున్నా లేదా రెవెన్యూస్ అనుకున్నా నెట్ ప్రాఫిట్ అనేది 31 crore నుంచి 1605 crore వచ్చాయి. ఇది మీకు మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ 414 జూన్లో సేల్స్ ఉంటే ప్రస్తుతానికి 418 crore వచ్చాయి. ఎక్సెప్ట్ సెప్టెంబర్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే మిగతా క్వార్టర్స్లో సేల్స్ అయితే చాలా మటుకు పెరిగాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కూడా చాలా మటుకు పెరిగాయి. కంపెనీవి స్టేబుల్గా కనబడుతున్నాయి. నెట్ ప్రాఫిట్ 311 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. ఇది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో ఎక్కువ నెట్ ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయగలిగింది. డీమేజర్ తర్వాత కంపెనీ ఫైనాన్షియల్స్లో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ అయితే జరుగుతాయి. అండ్ ఫర్దర్గా మీకు ఏదైతే ఈ ప్రాఫిట్ అండ్ సేల్స్ గ్రోత్ ఏదైతే ఉందో ఇది షుడ్ బి అడ్జస్టెడ్ కమింగ్ ఫ్యూ క్వార్టర్స్లో కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద కంపెనీ ఫైనాన్షియల్స్ని అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ కంప్లీట్లీ డెట్ ఫ్రీ. అండ్ అడిషనల్గా రిలయన్స్ గ్రూప్ కూడా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేస్తుంది కాబట్టి హెల్దీ అసెట్స్ ఉన్న కంపెనీ. అండ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి వస్తుంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ వన్స్ రిలయన్స్ ఎప్పుడు కూడా రిటైల్ సెగ్మెంట్కి వచ్చినా టెలికామ్ సెగ్మెంట్కి వచ్చినా కూడా ఇట్ బికమ్ మార్కెట్ లీడర్ కాబట్టి వెన్ ఇట్ కమ్ టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అండ్ ఇట్ కెన్ బి ఎ డిఫ్యూజన్. సో ఆ బేసిస్ మీద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ బి వెరీ పాజిటివ్. అండ్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతానికి అయితే 2,35,000 crore ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ షుడ్ బి అడ్జస్టెడ్. బుక్ వాల్యూ 219 దగ్గరగా ఉంది. ప్రైస్ టు బుక్ పెద్దగా మీకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా అయితే లేదు. వేరాజ్ మిగతా పీర్స్ కొద్దిగా హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ దగ్గరగా అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఈ స్టాక్ యొక్క Q4 రిజల్ట్స్. ఆల్రెడీ స్టాక్ 380 నుంచి మనకు ఒక డౌన్ఫాల్ కనబడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా 200 రూపీస్ నుంచి స్టాక్ అయితే కరెక్షన్ లైక్ అప్ ట్రెండ్లో ఉంది. సో మేబీ నేను అనుకుంటున్నాను 320, 340 వరకు ఒకవేళ కరెక్షన్ జరిగినా కూడా స్ట్రాంగ్ బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ షార్ట్ టర్మ్లో ఎవ్రీ కరెక్షన్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.